ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి శ్రీ చాంద్రమానేన ఈ శోభాకృతనామ సంవత్సరం మాఘమాసం బహుళ చతుర్థి శుక్రవారం మార్చి 8వ తేదీ మహాశివరాత్రి పర్వదినం. ఈ శివరాత్రి రోజు మనం ఎందుకు జాగారం చేయాలి, ఎందుకు ఉపవాసం ఉండాలి అని ఒక్కసారి మనం గమనించినట్లయితే కొంచెం ఆ కైలాసపతి, ఆ జడల శంకరుడు, ఆ బోలా శంకరుడు దేశంలో ప్రముఖమైన ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 ఉన్నాయి, మీకు అందరికీ తెలిసినవి. అంతేకాకుండా శైవక్షేత్రాలన్నీ కూడా, పంచారామాలన్నీ కూడా శివనామస్మరణతో మారు మోగిపోతాయి. ఆ రోజు ఆ సదాశివుణ్ణి ప్రత్యేకంగా పూజలు చేస్తాం. పంచాక్షరి మంత్రం నమశివాయ కానీ, షడాక్షరి మంత్రం ఓం నమశివాయ మంత్రంతో కానీ భజనలు చేస్తూ ఉంటాం. శివుడికి సంబంధించి అనేక రకాల భజనలు, కీర్తనలు చేస్తాం. అంతేకాకుండా అత్యంత ఇష్టమైన ఆయన అభిషేక ప్రియుడు కదా, భక్తవ సులభుడు కదా, కొంచెం నిలుపోస్తే చాలు పరవశించిపోయి అభిషేక ప్రియుడు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ప్రతి ఒక్కరూ ఆ రుద్రుడికి అభిషేకం చేయిస్తారు. అంతేకాకుండా లింగాష్టకం జపిస్తాం. దీపారాధన, భక్తి శ్రద్ధతో రుద్రాభిషేకం ఖచ్చితంగా చేస్తాం. శాంతి కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం కూడా చేపిస్తాం. రోజంతా కూడా ఆ కైలాసపతిని మనస్ఫూర్తిగా నమశివాయ 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 ఓం నమశివాయ అంటూ గడిపి రాత్రి జాగారం చేస్తాం. ఉపవాసము, జాగారం శివుడికి చాలా ప్రీతికరమైనది.